నందమూరి నటసింహం బాలయ్యకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఒకవైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా 4 సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. కాగా వరుస బ్లాక్ బస్టర్లతో జోరు మీదున్న బాలకృష్ణ నందమూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్ లీక్ చేశారు. తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎప్పటి నుంచో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ గుడ్ న్యూస్ వెల్లడించారు. ఆయన కెరీర్ లో టాప్ చిత్రంగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 కు సీక్వెల్ గా రానుంది. త్వరలోనే ఆ మూవీకి ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే వస్తుంది. ఈ చిత్రంలో నేను మోక్షజ్ఞ కలిసి నటిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఓ తీపి కబురని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. కాగా 1991లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 సినిమా తెరకెక్కింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కు క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఈ భారీ ప్రాజెక్ట్ తోనే ఉంటుందా లేదా అంతకంటే ముందుగా మరో సోలో చిత్రంతో హీరోగా వస్తారా అని జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. అఖండ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా, గోపి అచంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.